ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ రేషన్ తరలిస్తున్న లారీని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ నందు పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహించగా లారీలో రేషన్ ఉండగా పోలీసులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో పీడీఎస్ డీటీ రామకృష్ణ విచారిస్తున్నారు. అలాగే విజయవాడ నుండి హైదరాబాద్ వైపు వెళుతున్న సమయంలో ఇబ్రహీంపట్నం పోలీసులు లారీని అదుపులోకి తీసుకున్నారు. లారీతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మనకి ఇబ్రహీంపట్నం పోలీస్ వారికి వచ్చిన సమాచారం మేరకు ఈరోజు మార్నింగ్ విజయవాడ నుంచి టువర్డ్స్ హైదరాబాద్ సైడ్ వెళ్తున్న పీడీఎస్ రైస్ బ్యాగ్స్ వెళ్తున్నటువంటి 10 టైర్ లారీని ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ దగ్గర పట్టుకోవడం జరిగింది. దానిలో ఆ డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ స్టాక్ ఎవరిదనేది పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నాం. ముందుగా దానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తాం. అంటే ఎంతమందిని అదుపులో తీసుకున్నారు సార్? ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది సార్? ఇది వీళ్ళు చెప్పిన సమాచారం మేరకు ఇది టువార్డ్స్ గుంటూరు డిస్టిక్ నుంచి హైదరాబాదు తర్వాత మహారాష్ట్ర వరకు వెళ్తుందని చెప్తున్నారు. దీని వాన్ డ్రైవర్ అనేది గుంటూరులో ఉన్నారంట. అవన్నీ కూడా మనకి పూర్తి సమాచారం తీసుకుంటాం. ఎన్ని క్వింటాల్ సార్ మొత్తం? ఇది 500 బస్తాలు ఉంటాయండి లారీ. ఒక్కొక్క బ్యాగ్ 50 kgs.